పిల్లొచ్చి గుడ్డును ఎక్కిరించిందని ఓ సామెత. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ మాట్లాడుతున్నది చూస్తే అదే నిజమైంది. ఎట్లా అంటే ఇదివరకు యూపీఏ, ఎన్డీఏ, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, రెండు కూటముల ప్రభుత్వాలు, అంటే ఒకటి కూటమి ప్రభుత్వం అంటే ఒకళ్ళు ప్రతిపక్షంలో అట్లా ఉండేవాళ్ళు. ఈ యూపీఏని కాస్త ఐఎన్డిఐఏగా చేర్చడానికి కారణం, ఆ పేరు మార్చేటట్టయితే మేమందరం ఉంటాం అంటే కాంగ్రెస్తో జట్టు కట్టడానికి సిద్ధం అంటే అప్పుడు కాంగ్రెస్ ఒప్పుకుంది. అందులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది, సమాజ్వాదీ పార్టీ వచ్చింది, తృణమూల్ కాంగ్రెస్ వచ్చింది, ఇట్లాగా వివిధ పార్టీలు చేరినాయి. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అంటోంది ఐఎన్డిఐఏ కూటమి నుంచి కాంగ్రెస్ని వెలేయాలంట. అంటే అసలు పుట్టిందే కాంగ్రెస్ పార్టీ కోసం ఐఎన్డిఐ అలయన్స్, కాంగ్రెస్ పార్టీ యూపీఏ నుంచే ఐఎన్డిఐకి, ఇప్పుడు అందులో నుంచి కాంగ్రెస్ని తీసేయాలట. ఏంటి వీళ్ళ సమస్య అంటే ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు వస్తాయి. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఒకటి ఇంతకుముందు ఉండేది, దాన్నే ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ లాక్కుంది. బీజేపీ ఓట్ బ్యాంక్ డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్ బ్యాంక్ బాగుపడాలంటే కాంగ్రెస్ నాశనం అవ్వాలి, అది ఢిల్లీలో. దానికోసం ఈ కొత్త ఎత్తులు.